పినకడిమి గ్రామ సర్పంచ్ పై దాడి ఆరోపణలు అసత్యమని తెందులు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. సర్పంచ్ పలకాని సునీత ఆమె భర్త శ్రీనివాసరావుపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇరిగేషన్ భూముల ఆక్రమణలపై అధికారుల చర్యలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. సర్పంచ్ భర్త దొంగ ఆధార్తో పెన్షన్ పొందుతున్నాడని ఆరోపిస్తూ ప్రజలకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై గౌడ, జై గౌడ, జై గౌడ నాయకత్వం, జై పాపన్న. కనకడి గ్రామంలో 2018 వరకు పలగాని శ్రీనివాసరావు అనే అతను పార్టీలో ఉన్నారు. కానీ 2019లో పార్టీలో నుంచి వెళ్ళిపోయి 2009లోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకొని 2009లోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, పొజిషన్ పట్టా అని చెప్తున్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు. 2019-21లో ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది 100 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి. ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లు అన్నీ తీసేసి శుభ్రంగా సర్దు చేసుకున్నాడు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి విఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ పంపించి అది తీసుకోమని చెప్పి 6 నెలల క్రితం ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదు. వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు. ఆ మొక్కలు పెడితే అది పెద్దగా ఎవడో వెళ్ళి వాటి వెళ్ళే భూమి కాదండి. కానీ ఎమ్మెల్యే గారు మొన్న బోర్ వేశారు ఆయన సొంత పొలం. ఆయన కరెంటు కోసం అని చెప్పి అక్కడికి వచ్చారు. వస్తే వెళ్ళేటప్పుడు అతను ముందు కొడుతున్నారు. నేను వెనకమాలి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి చెప్పేసి వెళ్ళిపోయారంట. వెనకమాలి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అతను ముందు కొడుతుంటే పని అమ్మాయి అలా మిస్సెస్ ఉందని చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. ఆ అమ్మాయి ఇక్కడ నేను అదే టైంలో ఏలూరు నుంచి వస్తుంటే 5 గంటలకి సెంట్ హౌస్ దగ్గర కూరగాయలు పెట్టుకొని కూరగాయలు అనుకుంటుందండి. ఆ అమ్మాయి అలా మిస్సెస్ వేరే పని మనిషిని పెట్టుకొని నీళ్ళు పంపించుకుంటున్నాడు. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ముందు కొడుతుంటే ఈ లోపల వీఆర్ఓ గారికి ఫోన్ చేసామండి మేము. వీఆర్ఓ గారు వచ్చారు. గన్మ్యాన్ని వీఆర్ఓ గారిని వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళు అతను మళ్ళీ ముందు కొడుతున్నాడు, అది పద్ధతి కాదు, అది మనం పేద ప్రజలకు ఇద్దాం ఉన్నాం కదా, అవి తీసుకుని వెళ్ళి అతను పట్టుకొని అవి మామూలుగా క్యాను అన్నీ తీసుకెళ్ళి పంచాయతీ ఆఫీసులో పెట్టండి అని చెప్పారు. చెప్తే అతను దౌర్జన్యంగా వాళ్ళ మీద తిరగబడితే అప్పుడే తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఎస్ఐ గారు వచ్చి తీసుకెళ్లారండి. అంతేగాని ఎమ్మెల్యే గారు ఏమి అతను ఏం అనలేదు, అతను ఏం ముట్టుకోలేదు. అది చేసి మట్టికి పచ్చి అబద్ధం. అలా ఆవిడ సమస్యలు పడిపోయిందని చెప్పింది కూడా పచ్చి అబద్ధం. అతను 2009లోనే నాకు పొజిషన్ పట్టా వచ్చిందంటే ఎలా వస్తుందండి? అతను 2021లో ప్రెసిడెంట్ అయిన తర్వాత అబ్బాయి చౌదరి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ మా ఊర్లోనే పొలం కొన్నారండి. 10 ఎకరాల పొలం కొని అక్కడ ఇదే దుగ్గిరాలకి కొట్లూరికి వచ్చే కాలం ఉందండి. ఆ కాలం పూడ్చేసి అన్యాయంగా ఆయన చేసిన పొజిషన్ ప్రకారమే ఆయన పెద్దలతోనే ఇతను కూడా అనుసరులతో నడుచుకొని ఈ కాలం కూడా పూడ్చుకొని మట్టి పూడ్చుకొని తొలి సంపాదించుకొని ఈ కాలం పూడ్చి పంట పండించుకుంటాడు. అంతేగాని ఎమ్మెల్యే గారు దీంట్లో ప్రమేయం లేదు. ఎమ్మెల్యే గారు మా ఊరు పేద ప్రజలందరికీ ఇస్తాను, దాన్ని అని పొజిషన్ సర్టిఫికేట్ అతను అన్ని అబద్ధం అని చెప్పి ఈ పేద ప్రజలకు ఇస్తానని చెప్పి అప్పుడు 6 నెలల క్రితమే రెవెన్యూ వారికి చెప్పారు. కానీ ఇతను మళ్ళీ అన్యాయంగా చేస్తుంటే వీఆర్ఓ గారిని పిలిపించి చేయించాడు. వీఆర్ఓ గారు అది కంప్లైంట్ రాసి పెట్టారండి. అదేండి అక్కడ జరిగింది వాస్తవంగా. నా పేరు బామతి గంగరాజు. ఈ పలగాని సీన్ అనే వ్యక్తి 185లో ఎకరం 94 సెంట్లు ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలం ఉంటే 20 అడుగుల మేట ఇసుక మట్టి ఉన్నదాన్ని అతను సర్పంచ్ అయిన ఆడ మిసెస్ సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని ఆ మట్టి ఇసుక తరలించి ఆ ఎకరం 94 సెంట్లు సాగు చేసుకుని అందులో మొదలు కొబ్బరి మొక్కలు వేసాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బోర్ కూడా వేసాడు. ఆ బోర్కి వేరే చోట సర్వే నెంబరు పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి ఆఫ్ చేసాం. ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చచ్చిపోయినాయి. ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు. ఆ కూరగాయ మొక్కలు పెట్టిన దానివల్ల
మొన్న ఎమ్మెల్యే గారట ఆయన పొలంలోకి వెళ్తా ఏంటిది మళ్ళీ సాగు చేశాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి గన్మెన్తో కవర్ చేయడం జరిగింది. అతను నంద్యాల మెంటార్ ఏంటనే వాదనలో గన్మెన్తో వాదన పడ్డాడు. ఆ వాదన పడిన దరిమిల వీఆర్ఓ ఫోన్ చేస్తే ఆయన వీఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏ విధంగా లేదు. అతను నాకన్నా వయసులో చిన్నవాడు, అతనికి 43 కానీ 45 కానీ ఉంటాయి. దొంగ ఆధార్ సృష్టించుకుని 2022 నుంచి కళ్ళు గీత కార్మికుడి కింద పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంకా అతనికన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇవ్వాల్సిన పెన్షన్లో, కానీ ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వకుండా అతను పెన్షన్ తీసుకుని లబ్ధి పొందుతూ మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏదో నాకు నష్టం చేశాడు, నన్ను చంపేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఎవరిని కొట్టిన దాఖలాలు కానీ చంపిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు. అది అతని విజ్ఞతగా వదిలేస్తాను. కానీ అతను చేసేది తప్పులు అనేది అతనికి తెలియచెప్పినా కూడా అతను తెలుసుకోకుండా ఉన్నాడు. అతని మూర్ఖత్వం అతనే తీసుకుంటుంది. ఇది ఎమ్మెల్యే గారి మాత్రమే ఉద్దేశపూర్వకంగా చేశాడు, చంపేస్తాడు అంటున్నాడు. అసలు ఆయన అట్లాంటి పని ఇప్పుడు ఎవరిని చేయకూడదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కొనకల శివమోహన్ గౌడ్ అండి. నేను దెందులూరు నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షుడిని, అదేవిధంగా మండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిని, అదేవిధంగా నేను ట్రస్ట్ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. అయితే ఏదైతే నిన్న పెనకాడు గ్రామంలో జరిగిన పరిణామాలను చూస్తుంటే కళ్ళకి కట్టినట్టు ఏదైతే కొండరావుపురం నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ని నిజంగా ఈ త్రిమూర్తులు ఉన్నారు ముగ్గురు. ఒక ఆయన మేఘాలక్ష్మరావు, ఇంకో ఆయన మట్టా శంకరావు, ఇంకో తల్లి మట్టా రమ్య, ఏదైతే తాత రమ్య ఏదైతే ఈ స్క్రిప్ట్ ని వాళ్ళు చదివినిపించారు. కొండరావుపురం నుంచి ఏదైతే ఆ మాజీ ఎమ్మెల్యే పటార అబ్బాయి చౌదరి ఏదైతే స్క్రిప్ట్ పంపించాడో ఆ యొక్క స్క్రిప్ట్ ని వాళ్ళు చదివినిపించారో అది జబర్దస్త్ ఏదైతే స్క్రిప్ట్ కామెడీగా ఉంటుందో నిదర్శనం అని ఈ యొక్క సాక్షిగా మీ అందరికన్నా నేను తెలియజేసుకుంటాను. నిజంగా పెనకడువ గ్రామంలో ఏం జరిగింది ఏందనేది మా యొక్క సోదరులందరికీ ప్రతి ఒక్కరికారు మీకు తెలియజేశారో. నిజంగా ఆ ఎకరం 95 సెంట్లు గార ఏదైతే ఇరిగేషన్ భూమి గతంలో ఇతను సర్పంచ్ అయిన తర్వాత అతను అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారి ఎమ్మెల్యేని అడ్డుపెట్టుకుని ఆ రోజు దాన్ని మొత్తం ఆక్రమించుకుని దాంట్లో ఉన్న ఇసుకను మొత్తాన్ని గారా అమ్ముకుని కొన్ని లక్షల రూపాయలు పోగేసుకుని ఈ విధంగా చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రారుజీగా మళ్ళీ మా పార్టీలో జాయిన్ అవుతారా మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారు ముందే గ్రహించి వీడు పార్టీ మీద ప్రేమతో కాదు కేవలం ఎకరం 95 సెంట్ల మీద ఉన్న ప్రేమతో వస్తున్నాడని దగ్గరికి రానివ్వకుండా బయటికి పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆ యొక్క ఎకరం 95 సెంట్లు నిజంగా వెనకడి గ్రామంలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎవరికి స్థలం ఇవ్వాలన్నా నిజంగా గవర్నమెంట్ కొని కోట్ల రూపాయలతో గవర్నమెంట్ తో కొని ఇవ్వాలంటే గవర్నమెంట్ కి ఇబ్బందిగా ఉంటుందని ఎలాగో ప్రభుత్వ స్థలం ఎకరం 95 సెంట్లు ఉంది. ఆ యొక్క ఎకరం 95 సెంట్లు గారా ఏదైతే ఎడగొట్టి ప్రతి పేదవాడికి ఎవరైతే ఏల స్థలం లేదో ప్రతి వాడికి ఇద్దామని మా యొక్క చింతమనేని గారు ఆ గ్రామం కోసం ఆయన కంకణం కట్టుకుంటే ఎవరైతే ఈ యొక్క మాజీ శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే ఈ పటార అబ్బాయి చౌదరి గారు ఉన్నారో డైవర్షన్ పాలిటిక్స్ కి చిరునామాగా ఏం చేయాలని తెలియక రోజుకో కురాన్ని తీసుకొచ్చి ఒకరోజు బీసీ కులంలో గౌడు కురాన్ని, ఒకరోజు యాదవ్ కురాన్ని, ఇంకో కురాన్ని తీసుకొచ్చి కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఈ యొక్క సభాశాషగా నేను తెలియజేస్తున్నాను. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో కేవలం ఈ యొక్క పరగాని సీనును ఒక పావుగా మరొక గేమ్లు ఆడారు తప్ప పరగాని సీను అనే వ్యక్తిని ఎప్పుడు గారా మా చింతమనేని ప్రభాకర్ గారు ఒక మాట కాలేదు. కేవలం ఎవరైతే గ్రామంలో ఉన్న పేదవారి కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తుంటే మీరు దీన్ని ఆక్రమించుకున్నారో దేనికి ఆక్రమించుకున్నారని ఆయన అన్నాడు తప్ప ఎవరి మీద ఆయన మిస్‌హ్యాండింగ్ చేసింది లేదు. కావాలని దీన్ని ఇష్యూ చేసి మాకు థ్రెట్ ఉంది, ప్రాణ భయం ఉంది, ఇవన్నీ పనికిమాలిన కబుర్లు అంతా కదా ఎవరైతే ఈ త్రిమూర్తులు వచ్చారో ఏదైతే కొండరాపురం నుంచి వచ్చిందో స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ ని అందరూ చదివినిపిస్తున్నారని యొక్క సభాశాషగా ప్రతి ఒక్కరికా నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా దెందులూరు నియోజకవర్గంలో అయితే ఎవరైతే మా 45 గారి మీద గౌరవ పెట్టున్నారో నా మేఘాలక్ష్మణ్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. బేగవాడ నుంచి పప్పర దాకా అన్ని గ్రామాలు చెప్పాడు. అన్ని గ్రామాల్లో గౌరులందరూ కదా టీడీపీకే వంత పడతారు. చింతమనేని సపోర్ట్ అవును వాస్తవం 80% కాదు 199% అందరూ కారా ఈ రోజుకి ఈ సెకండ్ కారా వాళ్ళు ఎప్పుడు టీడీపీకే బ్యాక్ బోన్ అని మా గౌరవ అందరూ ఎవరో నీలాంటి ఒకరిద్దరు చవటారు మాత్రమే ఆ పార్టీలో ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కారా టీడీపీ పక్క నిలబడతారు. టీడీపీ పక్క ఎందుకు నిలబడతారంటే మా చింతమనేని కాదు ఉదయం రేపితే రాత్రి కొడుకునేదాకా ప్రతి బీసీ బిడ్డకి గౌడు బిడ్డ కానివ్వండి ఏ బిడ్డ అయినా సరే ఆపదత్తే వెంటనే స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా చింతమనేని కాదు. ఇవాళ సుపరపాలనాన్ని ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు, ప్రతి గడపకి వెళ్తున్నారు, ప్రతి చెల్లికి ప్రతి అక్కకి వెళ్ళి పెన్షన్ వస్తే ఆయన చేతి మీద పెన్షన్ ఇచ్చుకుంటారు. నిజంగా అర్హత గారా వారికి ఎవరికన్నా పెన్షన్ కావాలంటే నిజంగా గారా
వికలాంగులు ఉన్నారు, వారికి అర్హత ఉంది, పెన్షన్ రావట్లేదని మన కలెక్టర్ గారితో మాట్లాడి సదనం స్లాట్ గారు ఆయన తీసుకున్నారు పర్మిషన్. అలాంటివి చేసి ప్రతి వికలాంగుడికి కూడా ఆయన పెన్షన్ ఇప్పించారని తాపత్రయపడి ఆయన పడుతున్నారు. తల్లికి వందనం కింద ఎవరైతే కొందరు తల్లులకు అమౌంట్ రాపోయినా మిగిలిన వారికర అసలు ప్రాబ్లం ఏంటి, గ్రీవెన్స్ ఏంటి, ఇబ్బంది కనుక్కుని వారికర వచ్చే ప్రయత్నం ఏ విధంగా చేస్తారో. దీపం పథకం ఉంది కదా, ఎవరికన్నా గ్యాస్ బండ్ రాకపోతే ఎందుకు రాలేదని వారికర గ్యాస్ బండ్ ఇచ్చేలా చేస్తున్నారు. అన్నదాత సుఖీభవకర్ అంతే, ఎవరికైనా రైతు బిడ్డకి ఎవరికైనా ఒకరిద్దరు డబ్బులు పడకపోయినా ఎందుకు రాలేదని వారికర ఇచ్చే కార్యక్రమాలు ఆయన పొద్దున్నేస్తే సాయంత్రం దాకా ప్రతి పేదవాడికి ప్రతి రైతుకి అన్ని కార్యక్రమాలు ఈయన చేస్తుంటే. అదేవిధంగా చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిఎస్సి శిక్షణ ఇప్పించిన రాష్ట్రంలో ఏకైక ఎవరు ఎమ్మెల్యే ఉన్నారంటే మన చింతమనేని ప్రభాకర్ గారు. ఇవాళ ఆయన ఇచ్చిన శిక్షణ వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల దగ్గర 20 మంది విద్యార్థులకి ఇవాళ టీచర్స్ ఉద్యోగాలు వచ్చి ఎంతో సంతోషిస్తున్నారు. ఆ విధంగా ఆయన ఒక చింతమనేని చారిటబుల్ ట్రస్టే కానివ్వండి, లేకపోతే ఒక చింతమనేని అన్నా క్యాంటీనే కానివ్వండి, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక 5-6 టీములు పెట్టి ఇమీడియట్లీ ఇవాళ నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే మన తల్లిదండ్రులు గుర్తొస్తారు. కానీ ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చింతమనేని యొక్క సభాషణ తెలియజేసుకున్నాను. జ్వరం వచ్చినా, పాము కొట్టినా, యాక్సిడెంట్ అయినా వెంటనే ఆయన ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి, నిజంగా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పంపాలంటే దగ్గరుండి విజయవాడ పంపించి ఎన్నికల సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టించి ప్రతి పేదవాడికి ప్రతి బీసీ కర నేను ఉన్నానని ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే చింతమనేని ప్రభాకర్ గారు. ఏదైతే ఈయన సుపరిపాలనలో వెళ్ళి ఏదైతే ప్రతి వాడికి అండగా ఉన్నారో చూసి వాచలేక ఎవరైతే ఈ కొటార అబ్బాయి సోదరుడు ఉన్నాడో, ఈ అబ్బాయి సోదరి కర ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మన సోషల్ మీడియా ద్వారా మనం చూసాం. ఎన్టీవీ అదేవిధంగా వేరే టీవీ కథనాలు వచ్చారు. ఈ జాడ ఎక్కడ తెలియదు, కొటార అబ్బాయి సోదరి గారు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన జాడ ఎక్కడ ఉందోగా తెలియదని ఈ విధంగా కథనాలు వచ్చింది. ఆయన ఎక్కడ ఉన్నాడుగా తిరిగాడు. ఆ కథనాలు వస్తే మళ్ళీ వెంటనే ప్రత్యక్షమయ్యి నేనున్నాను, నేను చేశానని 3 రోజులు ఇక్కడికి వస్తాం, ఇక్కడ 4 ప్రెస్ మీట్లు పెడతాం. ఈ ఏదైతే మా బీసీ కులాలు ఉన్నారో వీళ్ళందరూ రెచ్చగొట్టడం, వీళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ పంపించడం. ఆ స్క్రిప్ట్కి ఎవరైతే మా ఈ జ్యోతిష్యం మా త్రిమూర్తులు అన్నాగా నిన్న ఒక ఆయన వచ్చేవాడు పెద్ద మాటలు చెప్పేస్తున్నాడు. పట్ట శంకర్ పెద్ద మాటలు ఆయన గౌడుకులం గురించి చెప్పేది, మేఘాలక్ష్మణుడు ఆయన గౌడుకులం గురించి చెప్పేది, తాతారమ్మ అమ్మ నువ్వు గౌడుకులం లాగా నటించేస్తున్నారు. ఒక్కొక్కరు నటి సావిత్రి నడుస్తున్నాం మరి ఎంపీ తాతారమ్మ గారు ఒక్కొక్కరు ఏంటన్న ఇది. ఇవాళ నేను స్పష్టంగా కూడా చెప్తున్నా, బీసీ గౌడ అనగానే తెలుగుదేశం పార్టీ చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టైంలో లేదు ఆయనకి, పగరైనా రాత్రి అయినా ఎనీ టైం బీసీకి అండదండగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క సాక్షిగా నేను తెలియజేసుకున్నాను. నిజంగా ఈ విషయంలో ఎటువంటి రివ్యూ కేవలం రాజకీయం కోసం ఎవరైతే ఈ కొటార అబ్బాయి సోదరు వాడుకున్నాడో తప్ప దీంట్లో ఎటువంటి సంగతి లేదు. నిజంగా అబ్బాయి సోదరి కనుక ఈ యొక్క నేను సభాశాషిగా చెప్తున్నా, ఇరాన్ మీరు పెద్ద పనులు ఎన్ని చేసినా మన కొల్లేరు విషయం చూస్తాం. ఎంతమంది తల్లులు ఇంటికి వచ్చి 700 మంది 5-6 నెలల పాటు కొల్లేరు నువ్వు డబ్బులు ఎగ్గొట్టేస్తే ఇంటికి వచ్చి నిరాహార దీక్షలు చేసి వంటావార్పు కార్యక్రమాలు చేస్తే ఏమైపోయారన్నా ఈ ముగ్గురు ఆ రోజు ప్రశ్నించి వచ్చినా అంటే నీ కళ్ళ ఆనందం కోసం, నీ కళలో భాష్పాల కోసం, నీ యొక్క మెప్పు కోసం ఈ విధంగా ఆ యొక్క స్క్రిప్ట్ చదువుతారా? గౌడ కుటుంబాన్ని చేస్తారా? ఎవరి మెప్పు కోసం అన్నా అంటే మీ యొక్క మీ కళలో ఆనందం కోసం ఈ విధంగా పంపించారా? అది చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. గౌడు సోదరులు అందరూ కదా నీకు తగిన గుణపాఠం చెప్తారో, మొన్నే ఆల్రెడీ నీకు రుచి చూపించారో. నిజంగా బీసీలు దెబ్బేలా ఉంటుంది అనేది 2029లో దీనికి మించిన రీతిలో అబ్బాయి చౌదరి గారు ఎక్కువ ఉంటుంది. మీరు ఎలాంటి పనులన్నీ కూడా మానుకుని ఎలాంటి పనులందరూ కానీ ఎంకరేజ్ చేయకుండా మీరు చేయండి. నిజంగా మేము తప్పుడు చేస్తే మీరు ప్రశ్నించండి, మేము కాదంటారు. మేము ప్రభుత్వం పరంగా మేము చేస్తే చేయండి, అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూడా లేనిపోయి చేసి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతాడంట ఆయన రమాశంకర్ గారు. ఆయనకు అంత సినిమా ఉందా? మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేంత సినిమా నీకుందా? నక్కకి నాగరావు గారికి తేడా ఉంది. మా ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యేకి సంబంధం ఏమైనా ఉందా?